అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మన గార్డెన్‌లో చిన్ని తోటలో ఒక పనస చెట్టు కూడా ఉందండి. ఆ పనస చెట్టుకి కాయలైతే ఇదిగోండి ఇప్పుడే పూతతో ఇలా దిగుతున్నాయి. ఇక ఇవి వచ్చేసరికి మనకి మే నెలలో తయారవుతాయండి. కాయ పూర్తిగా తయారయ్యటానికి మే నెలలో వస్తాయి మనకి తినటానికి ఆ కాయలనేవి. ఇక ఈ పనస ఆకులైతే ఎంత మంచిదోనండి. పొట్టిక్కలు తయారు చేస్తారు. పనస ఆకులతో నేను ఆవిరి ఇడ్లీలు కూడా పెట్టానండి. ఈజీగా మనం ఎలా తయారు చేసుకోవచ్చు ఇడ్లీలు, పొట్టిక్కలు అంటే బుట్టలు తయారు చేసి పెట్టడం కష్టం కదా! ఆ వీడియో మన ఛానల్‌లో ఉంది చూసేయండి. ఇక్కడ నల్లేరు చూసారు కదా! నల్లేరులో అయితే ఇలా మనకి ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకైతే చూడండి ఇంతలా ఉంటుందండి నల్లేరు. చాలా మంచిది. కూర గాని, పచ్చడి గాని ఎలా చేసుకోవచ్చు అనే విధానాన్ని మన ఛానల్‌లో పెట్టాను. ఒకసారి అయితే చూసేయండి. ఇక ఇదంతా నిమ్మ అండి. చిన్న నిమ్మ చెట్టు దాని మీదైతే ఇలా పాకేసింది ఈ నల్లేరు అనేది. చాలా మంచిదండి ముడుకుల నొప్పులకి, నడుము నొప్పులకి చాలా మంచిది నల్లేరు. ఇక ఇందులో మనకి ఒక అరటి చెట్టు కూడా వేసుకున్నాము. ఈ అరటి చెట్టు కూడా కర్పూరపు కాయలు అంటాం కదా! చిన్న మనకి అరటిపళ్ళు మనకి ఊర్లో దొరుకుతాయి కదండీ! ఆ కర్పూరపు కాయల చెట్టు ఇదిగోండి ఒక గెల అయితే వచ్చింది ఇలాగా. ఇక ఇదండి నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం మీకు చూపిస్తూ ఉంటాను. నిమ్మకాయలు అవి వచ్చినాయండి మన నిమ్మ చెట్లకి అవి కూడా చూపిస్తాను. ఇక కార్తీక మాసం కదండీ! ఇక ఈరోజు నేను 108 దీపాలు వెలిగించుకుందామని చెప్పేసి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే పనండి. ఇంట్లో పని చేసుకోవడం, మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేస్తాను నేను. ఈ స్టిచ్చింగ్ పనులు చేసుకోవడం, ఇక సాయంత్రం వచ్చేసరికి దీపాలు వెలిగించుకోవడానికి మళ్ళీ ఇగోండి పెందలాడే ఈ గుమ్మాలన్నీ తుడుచుకొని, కల్లాపులేసుకొని, ఇలా ముగ్గులు పెట్టుకోవడం ఈ పనంతా ఉంటుంది కదా! ఇలా అయితే మనకి గేట్ ముందు నుంచి పువ్వులు లేవేంటి గుమ్మంలో అనుకుంటున్నారా? మా అత్తయ్య గారు లేరండి ఊరెళ్ళారు. కాబట్టి ఇక్కడ కలువ పూలనేవి తగ్గినియి. లేదంటే అవే ముగ్గులుంటాయండి మొత్తం అన్నీ కూడా వీడియోలో చూసారు కదా! ఇక మన బుద్ధుడు దగ్గర చక్కగా ఆ పువ్వులు వేశాను కదండీ! అందులో ఆ నీళ్లు తాగడానికి ఉడతలని, పావురాలని, చిన్న చిన్న పిట్లని భలే వస్తాయండి. ఇక మల్లె పువ్వులని తెలుసా అండి మీకు? ఇవైతే భలే లైట్ స్మెల్ వస్తాయండి. ఈ సీజన్‌లో వస్తాయి. ఒక చెట్టు అయితే మనకి గార్డెన్‌లో వేసుకున్నాము. చాలా బావుంటుందండి. ఈ పువ్వులతోటి చక్కగా అమ్మవారికి మాల కట్టి వేసిన, కనకాంబరాల్లో మాల కట్టుకున్న, తర్వాత చిట్టి బంతి పూలని ఉంటాయి కదా! కృష్ణ బంతి పూలు వాటిల్లో మాల కట్టుకున్న భలే ఉంటాయండి ఈ పువ్వులు. లైట్ స్మెల్ అయితే వస్తాయి. ఇక ఈ పువ్వులు కూడా కోసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవాళ 108 దీపాలు వెలిగించుకోవాలి కదా! ఇక ఈ పువ్వులైతే ఇలా రెడీ అయినాయండి. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. ఇక ఈ 108 దీపాలు ఇవన్నీ కూడా మనకి దేవాలయాల్లోనూ ఇలా మా ఊరి రామాలయం అండి ఇది. ఇక రామాలయంలో ఇలాగైతే అమ్మ వాళ్ళు చక్కగా అక్కడ వెలిగించుకున్నారు. ఇక ఇది దేవాలయాల్లో ఇక్కడ మన సిటీలో వెలిగించుకోవాలంటే ఇంత ఇదిగా కొంచెం సామూహికంగా అందరూ కలిసి రావాలి కదండీ! ఇక్కడ నేనైతే ఇలా మన ఇంటి దగ్గరే తులసమ్మ దగ్గర ఇలా వెలిగించుకున్నాను. మహాదేవ శంభో శంకర అంటూ ఆ శివయ్య నామాలు జపించుకుంటూ ఈ దీపాలన్నీ చక్కగా వెలిగించుకొని ఆ శివయ్య రూపం కూడా ప్రతిబింబం చక్కగా బయటకు వచ్చేటట్టు ఆ దీప కాంతుల్లో ఎంత అందంగా ఉందో కదండి. ఇలాంటి ఆనందాలను కూడా మన ఇంటి దగ్గర చుట్టుపక్కల చక్కగా పిల్లల్లో పెద్దల్లో చక్కగా పెంచి ఆ భక్తి భావన అనేది పెంచడం వల్ల స్వామివారికి ఇంకా దగ్గరగా జరగడం, స్వామివారి నామస్మరణ చేసుకోవడం వల్ల ఈ పుణ్యతిథుల్లో ఇంకా మంచిది కదండి. ఇల్లే గుడి కదండి మనకి. ముందుగా స్వామివారికి ఇంట్లో మనం దీపం పెట్టిన తర్వాతే గుడికి కూడా వెళ్ళాలంటారు. ఇక అలాంటి ఈ దీపాంతులన్నింటి కూడా ఇంటి దగ్గరే నాకున్న స్పేస్‌లో చక్కగా తులసమ్మ దగ్గర ఇలాగైతే వెలిగించుకున్నానండి. మళ్ళీ కింద మనకి ఉసిరి చెట్టు దగ్గర వెలిగించుకున్నా కూడా ఆ వేడికి ఆ చెట్లన్నీ కూడా ఇబ్బంది పడతాయని చెప్పేసి ఇక ఇక్కడ చెట్లు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఈ చుట్టుపక్కన ఇక ఇలా దీపాలైతే వెలిగించుకున్నానండి. అన్నీ ఆలోచించాలండి. ఒక పక్కన మనం భక్తే కాదు పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా, పక్క జీవి ఇబ్బంది పడుతుందా అనేది కూడా ఆలోచించాలి కదా! ఇక ఇలా 108 నామాలకు 108 దీపాలను చక్కగా సమర్పించి స్వామివారికి కొబ్బరికాయ, అరటిపళ్ళు నివేదన చేసి ఇక హారతినిచ్చి పక్కనే ఒక ముగ్గురికైతే చక్కగా నేను తాంబూలం ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత కార్తీక పురాణం చదువుకుని ఇక మా పక్కనే ఆంటీ గారు, మా చెల్లి వాళ్ళు, పిల్లలు, మా ఆయన గారు వీళ్ళందరం కలిసి చక్కగా ఈ పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నామండి. సాయంత్రం పూట మీరు బీబీసీ న్యూస్ చూస్తారా అండి? మా వారైతే అది చూడకుండా పడుకోరు. అసలు పొరుగు దేశాలు ఎలా అల్లకల్లోలంగా ఉన్నాయి. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఫుడ్ దొరకక, నీరు దొరకక, ఇక
అసలు ఆడవాళ్ళ పరిస్థితి, పిల్లల పరిస్థితి అయితే ఎంత ఘోరంగా ఉందోనండి. వాళ్ళందరూ కూడా ఎన్నో మరణాలండి. వాళ్ళందరి మరణాలు అసలు టీవీలో చూస్తుంటేనే చాలా బాధ అనిపించేదండి. ఇక వాళ్ళందరికీ మనశ్శాంతి కావాలని కోరుకుంటూ స్వామివారు వాళ్ళందరినీ కూడా తన చెంతకు చేర్చుకొని హక్కును చేర్చుకోవాలని కోరుకుంటూ ఆత్మలన్నింటికి మనశ్శాంతి కావాలని కోరుకుంటూ ఇక స్వామివారికి అయితే వాళ్ళందరినీ తలుచుకుని దీపాలను కూడా వాళ్ళకి సమర్పించానండి. యుద్ధాలు గాని అలాంటి పరిస్థితులు గాని రాకముందే స్వామి అంటే ఏంటి, భగవద్గీత అంటే ఏంటి, భగవద్గీతను తెలుసుకొని మన ధర్మంగా న్యాయంగా ఉంటే అలాంటి పరిస్థితులు ఏవి కూడా మన దగ్గరికి రావండి. ఇక అలాంటివి తెలుసుకోకుండా ఒకరి మీద ఒకరి కోపాలు, ద్వేషాలు ఇవన్నీ మనకి ఏంటంటే మన పొయ్యిని మనమే తీసుకున్నట్టు అవుతుంది. ఇక ధర్మాన్ని వదిలిపెట్టినప్పుడు అధర్మం అలాగే పెరిగిపోతూ ఉంటుందండి. ఇక అలాంటివి మనం తెలుసుకోవాలంటే ముందు దైవ భక్తి ఉండాలండి. భక్తి ఉంటే భక్తిని బట్టే మనం నడవడిక కానీ మనం తీసుకునే నిర్ణయాల్లో కానీ మార్పు అనేది ఉంటుంది అనేది అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక ఇక్కడి నుంచి చూసి వాళ్ళని అయ్యో పాపం అంటాం తప్ప మనం ఏ సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామండి. కాబట్టి కనీసం మనలాంటి వాళ్ళ ఒక చిన్న ప్రార్థన అండి స్వామివారికి ఏదో ఒక రూపంగా స్వామి వెళ్ళి అక్కడ ఏదో రూపంగా వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటూ తొందరగా అక్కడ పరిస్థితులు చక్కదిద్దాలని కోరుకుంటూ స్వామివారికి ఒక చిన్న ప్రార్థన అండి. కార్తీక మాసం అంతా కూడా కార్తీక దామోదరాయ నమః, ఓం నమ శివాయ నమః అంటూ స్వామివారిని ఎలా పిలిచినా పలుకుతారండి. కాబట్టి స్వామివారి సేవ చేసుకుంటూ ఇలా చిన్న చిన్న దాన ధర్మాలను చేసుకుంటూ ఇక పక్కన వాళ్ళకి కూడా చక్కగా మనం ఆనందాన్ని ఇస్తూ మనం ఆనందాన్ని పొందుతూ ఈ కార్తీక మాసం అంతా కూడా పూజలు అయితే చేసుకుందాము. ఇక కోటి దీపోత్సవం అని మనకి దొరుకుతాయి కదండి టికెట్స్, అవి దొరికినాయండి ఈసారి. కానీ వెళ్ళడానికి అయితే అస్సలు వీలు కాలేదు. ఇక నెక్స్ట్ ఇయర్ వీలుంటే కనుక కోటి దీపోత్సవానికి కూడా వెళ్దాము. ఇక ఇదండి ఇంటి దగ్గర వెలిగించుకొని నేను పూజ చేసుకున్న ఈ 108 దీపాలు, తర్వాత కార్తీక పురాణం చదువుకోవడం ఇవన్నీ కూడా చక్కగా ఆనందాన్ని అయితే ఇచ్చినాయండి. ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించమని కోరుకుంటూ స్వామివారికి ఇక ఇదండి నేను చేసుకున్న పూజా విధానం. ఇక నెక్స్ట్ మనకి కార్తీక మాసం అంటేనే వనభోజనాలు కూడా పెద్ద హడావిడి కదండి. వనభోజనాలు అంటే వనాల్లోకి వెళ్ళి లేకపోతే ఎక్కడైనా ఈ ఉసిరి చెట్టు దగ్గర మన తులసమ్మ దగ్గర కూర్చొని భోజనం చేయడం ఇక మనకి ఎప్పటి నుంచో వచ్చిన ఆనవాయితీ కదండి. ఇప్పుడైతే చాలా పెద్దగా సంతర్పణలా చేస్తున్నారండి ప్రతి ఊర్లోనూ కూడా దేవాలయాల దగ్గర. ఇక మన ఇంట్లో వచ్చేసరికి మనకి పక్కనే ఎప్పుడు కూడా ఒక 500-600 మందికి చక్కగా భోజనం పెడతారండి. ఇక మన ఇంటి దగ్గరే వంటలు అన్నీ కూడాను, అందుకే టెంటుల హడావిడి, కూరగాయల హడావిడి. ఇక మన ఇంటి దగ్గరే వంటలు చేస్తారు, పక్కన భోజనాలు అవి పెడతారు. చాలా మంది వస్తారండి, చాలా బాగా జరుగుతుంది. ఆ వీడియోలో అవన్నీ కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్. పిల్లలు అయితే చక్కగా సింగింగ్ చేయడం, కూచిపూడి నాట్యం, భరతనాట్యం ఇవన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. చక్కగా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయండి ఈ వనభోజనాల్లో. ఇవన్నీ కూడా మీకు నేను అప్లోడ్ చేస్తాను, చూద్దరు కానీ ఏమేమి ఐటమ్స్ వండారు ఇవన్నీ కూడా. ఇక థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు చూసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు ఉంటానండి మరి.